ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మ్యాథ్స్ చీట్ కోడ్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేసి చెప్తున్నాము. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూసుకుంటే 15th May 2023 షిఫ్ట్ 2కి సంబంధించి, ఓకేనా. మనకి చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి క్వశ్చన్ అయితే ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఈ యొక్క 4 ఆప్షన్స్లో మనకి ఏవైనా సిమిలర్గా ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఏవేవండి సిమిలర్గా ఉన్నాయి? సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి సిమిలర్గా ఈ 2 ఆప్షన్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. కంపేర్ విత్ ఫస్ట్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. కాబట్టి ఈ 2 ఆప్షన్లు కూడా ఎలిమినేట్ చేయండి. ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేయగా ఏవైతే సిమిలర్గా ఉంటాయో వాటిని చూడండి. ఇప్పుడు సిమిలర్గా ఉన్న దాంట్లోనే మ్యాక్సిమం ఆన్సర్ ఉంటుంది. కాబట్టి సిమిలర్గా ఉన్న దాంట్లో ఏది ఆన్సర్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే మీరు ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉన్నదానికి ఏదో ఒక రిలేషన్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఆ యొక్క రిలేషన్ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1 ఉంది, ఇక్కడ చూస్తే -1,1 ఉంది, ఓకేనా. సో కాబట్టి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ -1 కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా -1 సమ్ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే -1,1 ఉంది. కాబట్టి ఇది అవ్వకూడదు, అయితే మ్యాక్సిమం ఇదే ఆన్సర్ అవ్వాలి. సో ఇదే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయింది, ఓకేనా. మనకి ఈ యొక్క 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో మీరు అలా అన్నీ ఒక్కొక్క నెంబర్ డిలీట్ చెక్ చేసుకోండి. అన్నిటిలో కూడా -3 కామన్గా ఉంది, తర్వాత -5 కూడా అన్నిటిలో కామన్గా ఉంది, ఓకేనా. సో ఆ తర్వాత చూస్తే మనకి -5, -6, -5 అంటే ఈ 2 కామన్గా ఉన్నాయి. ఆ తర్వాత డిజిట్ రండి, తర్వాత 0, 0, 0, 0, తర్వాత 9, 0, 0, 9 అంటే అన్నిటిలో కూడా 9 ఉంది, బట్ ఎక్కడ చూస్తే 0 ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సో ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా రిలేషన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూస్తే 14 ఉంది, ఎక్కడ చూస్తే 2 ఉంది, ఎక్కడ చూస్తే 2 ఉంది, ఓకేనా. సో కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సో మనకి రెండిట్లోనే ఉంటుంది. తర్వాత స్టెప్కి రండి, ఎక్కడ చూస్తే 2, 14, 16, 2, 14, 16, 2, 14, 6. ఇప్పుడు ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది, అంతేనా. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్నీ ఈ రెండిట్లో చూస్తే అన్నీ కూడా కామన్గా ఉన్నాయి. ఏది డిఫరెంట్గా ఉందండి? ఇక్కడ -6 అనేది మారింది, ఎక్కడ చూస్తే -5 మారింది. ఈ యొక్క -6, -5 మనం ఎలిమినేట్ చేసిన దాంట్లో చెక్ చేసుకోండి. సో -5 అనే కాదు, -5 ఉంటే మ్యాక్సిమం అదే ఆన్సర్ అయిపోద్ది. ఎక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఎక్కడ చూస్తే -5 ఉంది. సో మనకు తెలుసు ఆల్రెడీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందని, ఓకేనా. సో ఇక్కడ -6 మారింది, ఇక్కడ -5 ఉంది. కాబట్టి మనం ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకుంటే ఎక్కడ 5 ఉంది, ఎక్కడ 5 ఉంది, బట్ ఎక్కడ చూస్తే -6 ఉంది, ఎక్కడ చూస్తే -5 ఉంది. సో మనకి రిలేషన్ దేనితో ఎక్కువ ఉందండి? ఫోర్త్ ఆప్షన్ తోటి రిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ఫోర్త్ ఆప్షనే రైట్ ఆన్సర్ అయింది. చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఏవి డిఫరెంట్గా ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయండి. సో మనకి ఇక్కడ చూస్తే √3 సమ్ -1, √3 +1, √3 +2 ఉంది. ఇక్కడ చూస్తే √3 ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశా. ఎలిమినేట్ చేసిన దానికి దగ్గర రిలేషన్ చెక్ చేసుకోండి. సో మళ్ళీ రండి, ఎక్కడ చూస్తే మనకి √3 -1, √3 +1 ఉంది, ఇక్కడ చూస్తే √3 +2 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశా. సో మనకి ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఎలాంటి కేసులో మనం పాజిటివ్ నెగిటివ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పాను. ఒకవేళ +1, -1 సిమిలర్గా ఉన్నాయి అనుకోండి, మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో పాజిటివ్ ఆన్సర్ అవుతుంది, అంటే +1 ఆన్సర్ అవుతుంది. ఆ యొక్క ట్రిక్ ఇక్కడ అప్లై చేస్తే సో ఇక్కడ చూస్తే √3 -1 ఉంది, ఇక్కడ చూస్తే √3 +1 ఉంది. ఎప్పుడు కూడా మీరు పాజిటివ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఒకవేళ మీరు పాజిటివ్ కనుక ప్రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ థర్డ్ ఆప్షనే రైట్ ఆన్సర్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఆప్షన్లు ఇస్తే ఏం చేయాలి అంతే కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క 4 ఆప్షన్స్లో ఇదే డిఫరెంట్గా ఉంది, దాన్ని ఎలిమినేట్ చేసా. ఎక్కడ చేస్తే 8π/15, 13π/15, 14π/15.
ఓకేనా. సో మనకేం చేయాలి, సో ఈ రెండు కూడా 13, 14లో ఉన్నాయి, అంటే 11 నుంచి 20 మధ్యలో లేదా 11 నుంచి 15 మధ్యలో ఉన్నాయి. బట్ ఇచ్చొస్తే 1 to 10 మధ్యలో ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సో మనకి ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి అనే ఒక ఐడియా వస్తే తప్పకుండా మనకి చీట్ కోడ్స్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి కేవలం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, అసలు మేము ఏ విధంగా రాయలేము అనే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. ఓకేనా. మళ్ళీ మీరు అడుగుతారు, అందుకే చెప్తున్నా. సో ఇది ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. సో ఇప్పుడు మనం చూస్తే దీన్ని ఎలిమినేట్ చేసాం. ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే 8π/15 ఉంది, తర్వాత 13π/15, తర్వాత 14π/15. అంటే సో మనం ఎలిమినేట్ చేసిన దానికి దగ్గర రిలేషన్ చెక్ చేసుకోవాలని చెప్పాను. అంటే ఫస్ట్ 8 తర్వాత 13 వస్తుందా 14 వస్తుందా, 13 కదా వస్తుంది, కాబట్టి 13 ఆన్సర్ అవుతుంది. ఇలా రిలేషన్ అని చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో మ్యాక్సిమం ఇలాగానే వాడు బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించడం వస్తే కొంచెం మన మైండ్ కనుక స్టడీ స్టేట్లో పడితే తప్పకుండా మనం చీట్ కోడ్స్ ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి దీటి మీద కాదు, ఇలా నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ మీద మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక గంట కేటాయించి మీరు ఈ యొక్క చీట్ కోడ్స్ వీడియోస్ చూసి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి వాటి మీద అప్లై చేయగలిగితే తప్పకుండా మీరు క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా. సో మన వీడియోస్ చూసి, మన ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, 70+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇంకొక చీట్ కోడ్ చెప్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే -8i -8 ఇక్కడ మనకి ఏదంటే డిఫరెంట్గా ఉంది, కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ అన్నిటిలోనే 8లో ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తే i ఒకటే ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సెకండ్ ఆప్షన్ అని మనం ఎలిమినేట్ చేసాం. ఓకే. సో మనకి ఇక్కడ చూస్తే -8 +8 ఉంది, ఇక్కడ i ఎక్స్ట్రా యాడ్ అయింది, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉన్నట్టు దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు చూసుకోండి రిలేషన్ -8 +8. మీకు ఎందాక ఏం చెప్పాను, -8 +8 ఉంటే ఏం చెప్పాను, పాజిటివ్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి అమ్మా, మ్యాక్స్ ఆఫ్ కేసులో పాజిటివే ఎక్కువ ఆన్సర్ అవుతుందని చెప్పా. +8కి ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, +8 ఆన్సర్ అయింది. ఓకే. సో నేను మీకు బిట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండు చూస్తే సిమిలర్గా ఉన్నాయి. హలో, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. మరి ఎలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటప్పుడు మాత్రం మనం ఏం చీట్ కోడ్లు అప్లై చేయడానికి అవకాశం లేదు, అదంతా మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో ఈ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ డిఫరెంట్గా ఉందండి. సో మీరు ఇవి ఫస్ట్ 1, 2, 3 చూస్తే 2 డిజిట్స్ ఉన్నాయి, ఇవి చూస్తే 4 డిజిట్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే 60 నుంచి 65 మధ్యలో ఉన్నాయి, ఇది అండ్ ఇది కూడా 60 నుంచి 65 మధ్యలో లేదు, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసాం. అంటే మనం సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. సో మనకి మిగిలినవి 63/65 ఒకటి, 65/67 ఒకటి. మీకు ఏం చెప్పాను, ఎలిమినేట్ చేసిన దానికి దగ్గర రిలేషన్ చెక్ చేసుకోండి అని చెప్పాను. సో మనం సెకండ్ ఆప్షన్ 25/26 ఉందంటే 25 అనుకోండి, 25 తర్వాత 63 వస్తుందా 65 వస్తుందా చెక్ చేసుకోండి. ఓకే. సో మనకి ఏమొస్తుంది, 63 కదా వస్తుంది వెంటనే, కాబట్టి 63 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా 63 ఆన్సర్ అయింది. ఇవి మనకి మ్యాథ్స్కి సంబంధించి కొన్ని చీట్ కోడ్స్. ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది, చూడకపోతే చూడండి. సో ఇంకా నేను వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.